మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ క్షయవ్యాధికి సంబంధించిన డిపార్ట్మెంట్. అంటే క్షయవ్యాధి అంటే కూడా ప్రజలకు కూడా తెలిసింది ఒకటి అంటే క్షయవ్యాధి అనగానే టీబీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అవకతవకలు చదువుతున్నాయని చెప్పేసి అని కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏందనే అంశాలపైన కూడా మనతో మాట్లాడేందుకు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈరోజు ఏంటి ఇక్కడ మీరు ఆరోపించడానికి గల కారణాలు ఏంటి? ఏంది ఇక్కడ అవకతవకలు ఏం జరుగుతున్నాయి? నా పేరు ప్రభాకర్. నేను అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ టీబీ డిపార్ట్మెంట్లో ఎస్టీఎల్ఎస్ సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇక్కడ ఉద్యోగం 2020 నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు ల్యాబ్ సూపర్వైజర్గా. అతను చేస్తున్న విధులు, ఎవరైనా కూడా పేషెంట్స్ వస్తే టీబీ పేషెంట్స్ వాళ్ళ శాంపుల్స్ సేకరించి అవి విజయవాడకు టెస్టుకు పంపించి ఆ రిపోర్ట్స్ తెప్పించేంత వరకు అతను బాధ్యతగా వ్యవహరించాలా. కానీ అతను కడపలో అతనికి ఒక ల్యాబ్ ఉంది పర్సనల్గా. ఇక్కడికి నెలకు 1-2 రోజులు మాత్రమే డ్యూటీకి వచ్చి మిగతా రోజుల్లో అతను అక్కడ ల్యాబ్లో పనిచేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఎంక్వైరీకి వచ్చి అడిగినప్పుడు బద్వేలు నియోజకవర్గంలోని పోర్మామిల్ల, కాసినైన, కలసపాడు, దువ్వూరు మండలంలోని దువ్వూరుకి నేను ఫీల్డ్కి వెళ్ళాలని ఒక సాకుతో ఎవరైనా అధికారులు కానీ లేదంటే ఎవరైనా ప్రజా సంఘాల నాయకులు కానీ వచ్చితే వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. దీనిపైన మేము నిన్నటి దినాన ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది. 2 నెలలుగా శాంపిల్స్ సేకరించి ఇక్కడే స్టాక్ పెట్టారు. ఆ శాంపిల్స్ కూడా ఐస్ బాక్సులలో పెట్టాలి. దాని ఐస్ బాక్స్ కానీ దాని సేఫ్టీ ఏం లేకుండా ఊరికే ఒక చిన్న థర్మాకోల్ బాక్స్ లో పెట్టి వాటిని అక్కడే నిల్వ ఉంచిన పరిస్థితి. ఇతను విధులకు రాకుండా ఫీల్డ్కి వెళ్ళినారని చెప్పి కడపలో ల్యాబ్ లో పనిచేసుకుంటున్నాడు. ఎవరు అడగలేని పరిస్థితి. ఎఫ్ఆర్ఎస్ కూడా తప్పుదోవ పట్టించి అతను ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో అక్కడే వేసుకుంటున్నాడు. దీనిపైన జిల్లా అధికారులు కానీ లేదంటే అడిషనల్ డిఎంహెచ్ఓ గారు కానీ ఎవరు కూడా అతని పైన చర్యలు తీసుకోలేదు. అతను జూన్ 2020 నోటిఫికేషన్ లో వచ్చిన ఉద్యోగాలలో అతనికి ఉద్యోగం వచ్చింది. అతని సర్టిఫికెట్లు కూడా ఫేక్ అని చెప్పి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ విజయవాడ మస్తాన్ గారి ఎంక్వైరీలో తేల్చి ఈయన సర్టిఫికెట్లు యూనివర్సిటీకి పంపించండి అని డిఎంహెచ్ఓ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఇంతవరకు స్పందన లేదు. జనవరి 2025లో రిపోర్ట్ మస్తాన్ గారు డిఎంహెచ్ఓ గారికి అందించడం జరిగింది. కానీ ఆయన రిపోర్ట్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా డిపార్ట్మెంట్ లో టీబీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఇక్కడ ఉండే సిబ్బందిని మ్యానిపులేట్ చేస్తూ విధులకు రాకుండా గవర్నమెంట్ ధనాన్ని ఇతను తన సొంతానికి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మేము అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించి ఏదైతే అతను విధుల్లో తీసుకున్న జీతాన్ని జప్తు చేసి అతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని పూర్తిగా బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న, ఏదైతే మీరు ఇప్పుడు తన పైన ఆరోపిస్తున్నారు అంటే తను విధులకు కూడా ఇక్కడికి రావడం లేదు, తను హాజరు పట్టీకి సంబంధించింది కూడా అంతా ఇక్కడ ఫేక్ జరుగుతుంది, తను కడపలో ఒక సొంత ల్యాబ్ పెట్టున్నారంటున్నారు. అంటే మీరు గతంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఏమన్నా చూసారా? అంటే అతను విధుల్లో ఉన్నారా లేదా అని ఏమైనా మీరు ప్రాథమికంగా కూడా మీరు ఇక్కడ విచారణ చేశారా? లేదంటే మీరు స్వయంగా కూడా ఇక్కడికి వచ్చారా? గతంలో నేను ఎప్పుడు రాలేదండి. నిన్నటి దినాన చూసిన సరే అని చెప్పి నేను మళ్ళీ ఈ రోజు వచ్చి, మీరు ఫీల్డ్కి వెళ్తారు కదా, మీరు మూవ్మెంట్ రిజిస్టర్ ఒకటి మెన్షన్ చేయాలి కదా, ప్రభుత్వ ఉద్యోగి కదా, ఆ మూవ్మెంట్ రిజిస్టర్ చూపించండి అంటే అతని దగ్గర ఎటువంటి రిజిస్టర్ లేవు, మూవ్మెంట్ రిజిస్టర్ లేదు. అతను ఆఫీస్ కు వస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇంకొకటి, శాంపిల్స్ ఎవరైతే పేషెంట్ ఇస్తారో ఆ పేషెంట్ ఎప్పుడు ఇచ్చారు, ఏ తేదీన ఇచ్చారు, ఆ పేషెంట్ పేరేంటి, ఆ పేషెంట్ కు మనం ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అతని దగ్గర ఎటువంటి డేటా కూడా లేదు. మేము ఇప్పుడు మీ ద్వారానే అడిగి చూసాం. అతను రికార్డు చూపించలేని పరిస్థితి మీరు కూడా గమనించారు. మీరు ల్యాబ్ లోకి వెళ్ళారు, ల్యాబ్ లో కూడా మీరు చూశారు. అంటే శాంపిల్ కు సంబంధించి ఇప్పుడు ఒక స్టిక్కర్ కూడా వాళ్ళు దానిపైన ఒక నేమ్ రాశారు, దానిపైన కూడా ఒక నెంబరింగ్ అనేది వేసి ఉన్నారు. నిన్న వచ్చిన సమయాన దానిపైన ఒక పేరు కానీ వాటికి సంబంధించిన రికార్డు నెంబర్ కానీ కూడా ఏం లేవు. ఇప్పుడు మాత్రమే ఇదంతా వేశారు అని అంటున్నారు. అంటే నిన్న చూసినప్పుడు కానీ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగిందా? దానికి సంబంధించి మేము నిన్న వచ్చినప్పుడు ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది. అప్పుడు దానిపైన స్టిక్కర్ ఏమి లేదు. ఆ రిపోర్టు ఏ డేట్ న తీశారు శాంపిల్ అనేది కూడా లేదు. కేవలం ఈ రోజు
మేము వస్తున్నామనే దాంతోనే అతను ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఏమంటున్నారు? నిన్న లేని రికార్డుని ఈ రోజు ఎలా సృష్టించారు? ఏంటి అసలు? ఎందుకు ఇలా మీరు చేస్తున్నారంటే మీ పైన కూడా అతను ఏమన్నా మాట్లాడడం గానీ, మీతో ఎవరైనా వివరణ ఇవ్వడం గానీ, విరుచుకుపడడం గానీ ఏమన్నా జరుగుతుందా? మా పైన విరుచుకుపడ్డం ఏం లేదండి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, అతను విధులకు రావడం లేదు, ఉద్యోగం అవసరం లేదు. అతను నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తా ఉన్నాడు. నకిలీ సర్టిఫికెట్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన అర్హులు అంటే నిజంగా చదువుకొని ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వాళ్ళ భవిష్యత్ అంధకారంలో ఈ రోజు పడిందంటే కారణం కేవలం ఇలాంటి వ్యక్తుల వల్లనే. ఇలాంటి వ్యక్తులు కేవలం ఇలా చేయబట్టే ఈ రోజు ఉద్యోగాలు లేవు. సర్టిఫికెట్లు డిఎంహెచ్ఓ గారు గాని, లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ విజయవాడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గాని దీనిపైన పూర్తిగా స్పందించి జిల్లాలో 23 మంది నకిలీ ఉద్యోగులు ఉన్నారు. ఈ నకిలీ ఉద్యోగులను మస్తాన్ ఎంక్వైరీ కమిషన్ అనే ఒక కమిషన్ వేసి జిల్లా అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆ 23 మందికి సంబంధించిన సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ పంపించి వీళ్ళు దొంగలా లేకుంటే నిజంగా వీళ్ళు సర్టిఫికెట్లు చదివి వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారా అని చెప్పి ఒక నిరూపణ చేయండి అని చెప్పి జిల్లా అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆ నిరూపణను యూనివర్సిటీకి పంపించి తేల్చడంలో జిల్లా డిఎంహెచ్ఓ నాగరాజు గారు పూర్తిగా వైఫల్యం చెందారు. వైఫల్యం చెందడంతో పాటు ఈ నాగరాజు అనే డిఎంహెచ్ఓ గారే వీళ్ళను ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఒక ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను పక్కన పెట్టుకొని జిల్లా మొత్తం టీబీ డిపార్ట్మెంట్లను కడప, అన్నమయ్య జిల్లా 2 జిల్లాల్లో అన్నమయ్య డిఎంహెచ్ఓ ఆఫీస్ లో 4 ఉన్నారు. రాజంపేటలో ఒక వ్యక్తి ఉన్నాడు. అదే విధంగా ప్రొద్దుటూరు, బద్వేలు డిఎంహెచ్ఓ ఆఫీసు ప్లస్ కడప రిమ్స్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ లో టీబీ డిపార్ట్మెంట్ లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి పైన యూనివర్సిటీకి పంపిస్తే వీళ్ళు నిజమైన అర్హులా లేదంటే దొంగలా అనేది తేల్తది. దానిపైన ఇటువంటి నేను కూడా మొన్న పీజీఆర్ఎస్ అంటే ప్రజా ఫిర్యాదుల వేదిక అని చెప్పి చంద్రబాబు గారు పెట్టడం, దాంట్లో నేను ఒక క్వశ్చన్ చేయడం, ఒక కంప్లైంట్ వేయడం జరిగింది. దానికి సంబంధించి నేను మస్తాన్ ఎంక్వైరీ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇవ్వండి అని నేను అడిగితే మస్తాన్ ఎంక్వైరీ వాళ్ళు ఎంక్వైరీ వేసిన రిపోర్ట్ ఇచ్చినారు. ఎంక్వైరీ వేసిన రిపోర్ట్ మాకెందుకండి? వాళ్ళ ఎంక్వైరీ పైన మీరేం చేశారు? మీరు ఎందుకు యూనివర్సిటీ పంపించలేదు? లేదు పంపించింటే యూనివర్సిటీ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు అని మేము అడిగితే దానిపైన స్పందన లేదు. దానిపైన మళ్ళీ మేము ఒకసారి డిఎంహెచ్ఓ గారిని కలిసి ఇది ఇక్కడ ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కూడా మేము విజయవాడలోని మంత్రి గారికి ప్లస్ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ విజయవాడ మొత్తం అందరికీ కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇటు పైన మేము ఒక ఫైల్ తయారు చేసి సమర్పించడం జరుగుతుంది. ఏదైతే కూడా ఇక్కడ వీరు ఆరోపిస్తున్నారు అంటే బద్వేల్ క్షయ వ్యాధికి సంబంధించి అంటే టీబీకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో కూడా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక మ్యాడీ పైన కూడా వారికి ఒక రూమ్ కూడా ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము గత కొద్ది రోజుల నుంచి కూడా మేము గమనిస్తున్నాం. వీరు ఏదైతే ల్యాబ్ కు సంబంధించిన అంటే ఏదైతే స్క్రూటమ్ తీసుకుంటారో ఆ స్క్రూటమ్ ని కూడా వీళ్ళు ఆ భద్రపరిచేందుకు కూడా దాన్ని ఒక ఐస్ బాక్స్ లో పెట్టి భద్రపరచాలి. అలా కాకుండా కూడా ఎవరైనా టీబీ వ్యాధితో ఇక్కడికి వచ్చిన వారి స్క్రూటమ్ కూడా తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేసినట్టు ఒక చిన్న డబ్బాలో పెట్టేసి కూడా వాళ్ళు పక్కన పెడుతున్నారు అని చెప్పేసి అని వారు ప్రధానంగా కూడా ఒకరు ఆరోపిస్తున్నారు. పనిచేస్తున్నారు అన్నటువంటి బ్రహ్మ అనే అతను కూడా ఇక్కడికి విధులకు రావడం లేదు. విధులకు అతను కానీ ఇక్కడ హాజరై ఉంటే మేము అడిగినటువంటి మూమెంట్ ఆ రికార్డు ఏదైతే మూమెంట్ రికార్డు మేము అడిగామో ఆ రికార్డు చూపించేందుకు కూడా తను ముఖం చాటేసుకుంటూ ఉన్నాడు. ఇతను చేస్తుంది దొంగ పని అని చెప్పేసి అని కూడా చాలా మంది కూడా అనుకుంటున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కాకుండా ఇటీవలే తనకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా తన పైన కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలో భాగంగానే తను ఏదైతే చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు దానిపైన కూడా విచారించాలని చెప్పేసి అని గతంలో వీళ్ళు అనేక మంది అధికారులకు కూడా వీళ్ళు విన్నతా పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా నామకావాస్తు మాత్రమే వాళ్ళు విచారిస్తున్నారు. అయినా కూడా ప్రాథమికంగా అతని పైన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో కూడా తను సర్టిఫికెట్స్ దొంగవే కాదా, ఇక్కడ చేస్తున్నటువంటిది ఆ ఆరోపణలు ఇవి నిజమా కాదా అని చెప్పేసి అని కూడా అధికారులు చేయాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సాగర్ తో రఘు, సుమన్ టీవీ, బద్వేల్ నుంచి.